అందరికి ఏమని చెప్పాలి? కెమెరా దగ్గరికి వెళ్ళి, అక్కడ కెమెరా ఉంది కదా, అక్కడికి వెళ్ళి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి అందరికి చెప్పవా? జనవరిలో పెద్ద పండుగ వచ్చింది కదా, మరి ఆ పండుగ పేరేంటి? పెద్ద సంక్రాంతి ఉన్నారు పండుగ అన్నమాట. సంక్రాంతి పండుగకి ఫస్ట్ ఏమొస్తుంది? భోగి పండుగ, సెకండ్ కమ్మ పండుగ, సంక్రాంతి పండుగ, కమ్మ పండుగ, కనుమ పండుగ. అయితే భోగి ఈ పండుగ ఫెస్టివల్ చేస్తారు. మలుగు పెట్టుకొని స్నానం చేసి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని కొత్త బట్టలు వేసుకొని భోగి మంట దగ్గరికి వెళ్ళి దంచుకుంటారు, దండం పెట్టుకుంటారు. సంక్రాంతి రోజున ఏం చేస్తారు? ముగ్గులు పెట్టుకుంటారు. ఇంకా ఏం చేస్తారు? సంక్రాంతికి ఎవరిని దండం పెట్టుకుంటారు? భగవాన్ ఎవరిని? భగవాన్. పెద్దవాళ్ళకి ఏం చేస్తారు? దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకొని ఇంకా పిండి వంటలు ఏమేం చేస్తారు? అసలు అడ్డం చేసుకుంటారు. మరి పిండి వంటలు ఏం చేస్తారు? బూరెలు, బూరెలు, కాళ్ళు, గారెలు, అరిసెలు, అరిసెలు, సిందలు, ఏంటది? సిందలు, సున్నుండలు, జంతుకులు జంతుకులు వండుకొని ఏం చేస్తారు? తింటారు. ఏం చేస్తారు? తింటారు. ఎవరితో కలిసి తింటారు? వాళ్ళందరూ కలిసి అన్ని అమ్మ తినేస్తారు. గాలిపటాలు ఎగరేస్తారు నాన్న. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ డాడ్ అండ్ మిహిరా. సో అందరూ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. సో ఇవాళ మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా అనేది మీకు చూపించాలనుకుంటున్నాము. మిహిరా లెగ్సే ముందే మేము కుకింగ్ అంతా రెడీ చేసి మేము రెడీ అయిపోయి దేవుడి దగ్గర రెడీగా పెట్టుకున్నాం అనమాట. సో పెద్దలకి పెడతారు కదా ఇవాళ. మా హస్బెండ్ హెల్ప్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయిపోయింది అనమాట పని. సో మా అమ్మాయి లేచింది, ఇప్పుడు తను ఫ్రెష్ అప్ అయిపోయింది. మా అమ్మాయి చేసే అల్లరి చూడండి. టుడేస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. డూ వాచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. పరవన్నం అండ్ నిమ్మకాయ పులిహార అండ్ మేము కలగలిపిన కూర అని చేస్తామండి. సో ఇది కలగలిపిన కూర అనమాట. చిక్కుడుకాయ, స్వీట్ పొటాటో, క్యారెట్ వేసి మా కోసమే కాబట్టి కొన్ని అప్పాలు అండ్ కొబ్బరి పచ్చడి, వైట్ రైస్ అండ్ పప్పు, ఇంకొకటి మర్చిపోయి పొటాటో ఫ్రై. సో చూడాలి ఇవన్నీ టేస్ట్ ఎలా ఉంటాయో. 2 డ్రెస్సెస్ పెట్టుకున్నాము. ఇది యాక్చువల్లీ నుంచి వచ్చినప్పుడు తెప్పించుకున్నాము. ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ అయ్యప్ప వీడియోలో చూసుంటారు. ఇది మా ఫేవరెట్ అనమాట. నెక్స్ట్ ఇది మా మావయ్య గారు పంపించారు. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా పెద్ద డ్రెస్ పంపించారు లాంగ్ బ్యాకే. సో ఫైనల్లీ ఇప్పుడు పడుతుందేమో చూడాలి. పిల్లలకి బట్టలు వేయడం అంటే ఈజీ కాదండి, చాలా కష్టం. ఈజీ ఇది చూపించు. ఈ డ్రెస్ చాలా పొడవు అయిపోయింది. ఇలా తీయకూడదు. మిహిరా కొత్త డ్రెస్సులు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అన్నీ మనం ఎలా తీసుకుంటామంటే కొంచెం పెద్ద సైజెస్ తీసుకుంటాం కదా ఎక్కువ రోజులు పట్టాలని. సో అలా పెద్ద డ్రెస్సెస్ చాలా ఉన్నాయండి. ఇది రీసెంట్గానే తీసుకున్నాం. జస్ట్ ఇరుముడికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అప్పుడు వేసాను అనమాట. సరే ఇంకొకసారి వేసాను కదా అని. యూజువల్లీ అందరూ సంక్రాంతికి కొత్త డ్రెస్సెస్ వేసుకుంటారు కదా. మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ డాడ్ మిహిరా. చెప్పావా? అబ్బో చిన్ని మహాలక్ష్మి. అబ్బో చిన్నప్పటి నుంచి తనకున్న బ్యాంగిల్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టాను. సో రీసెంట్గా మేము కొంచెం పెద్ద సైజ్ తెప్పించాము అనమాట. మొత్తం అన్నీ సెపరేట్ చేసేసి ఇందులో వేసింది. ఎత్తుక్కోవాలి. ఓ లక్కీగా మ్యాచింగ్ కలర్ కూడా ఉంది. కనిపిస్తుందా మీకు మ్యాచింగ్? ఇగో పింక్, రెడ్ అండ్ పర్పుల్ ఇందులో ఉంది. అబ్బో చూడు అమ్మ బ్యాంగిల్స్. మీరా కూడా బ్యాంగిల్స్ వేసుకుందా ఇప్పుడు? థండర్ బ్యాండ్స్ అని పాడతారా? అదేం సాంగ్ అన్నా? అదిగో అందరికి ఏమని చెప్పాలి? కెమెరా దగ్గరికి వెళ్ళి, అక్కడ కెమెరా ఉంది కదా, అక్కడికి వెళ్ళి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి
అందరికి చెప్పమ్మా. అమ్మా సో ప్రిటీ ఏంజల్, సో క్యూట్ ఏంజల్. మా హస్బెండ్ బుచ్చుకున్న సిటు స్మార్ట్గా ఒక బెల్ట్ తెప్పించారు. దీనివల్ల లూజ్గా ఉన్న డ్రెస్సెస్ కూడా ఉంటాయి, బాగా మంచిగా ఫిట్గా కనిపించచ్చు. అదిగో బెల్ట్, సూపర్ బెల్ట్. ఇప్పుడు దీనివల్ల ఈ డ్రెస్ కొంచెం లూజ్గా ఉన్న ఫిట్గా బాగా కనిపిస్తుంది. అందరికీ చెప్పావా? ఏం చెప్పాలి అందరికీ? సంక్రాంతి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సో క్యూట్, ఓకే. అబ్బో సో క్యూట్, అబ్బో సో క్యూట్. అబ్బో సో ఏం చేస్తున్నారండి? హ్యాపీ సంక్రాంతి అండి. దేవుడికి అండ్ పెద్దలకి వడ్డిస్తున్నాము ప్లేట్లు. ఇక సో కష్టపడితే మా ఆవిడ 2ంటికి వండింది. ఇందాకే చెప్పా మీ గురించి గొప్పగా. ఓ అదే సారీ, ఇష్టపడుతూ మా ఆవిడ 2ంటికల్లా అన్నీ కంప్లీట్ చేసిందండి. నాదే లేట్ అయింది ఆఫీస్ పని మీద, యూఎస్ఏలో సెలవు ఇవ్వలేదు. సో తప్పలేదు నాకు. అన్నీ అలా పెట్టేసి దేవుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టేస్తున్నాం. నెక్స్ట్ కొంతసేపు సూర్యుడు పూజ చేసి వీ విల్ బి ఆల్ డన్. కూర్చుంటావా? या ब्रह्माच्युत शंकर प्रभृति देव सदा पूजिता सामं पातु सरस्वती भगवती निश्चय जाड्यभः सरस्वती नमस्तुभ्यं विद्युत्कांत संपर्कं कुमारं शक्ति तम मंगलम प्रमाम्यहं प्रियंगुलिकला श्यामरूपना प्रथम बुधं सौम्यं तम बुधं प्रमाण मार्तंडाय नमो नमः ఎండలు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమానంగా వచ్చి పంటలు బాగా పండేలాగా దీవించండి సూర్య భగవాన్. ఎస్, ఆలోచిస్తే అందరికీ అదే కావాలనిపించింది. సో సూపర్ సార్. మా హస్బెండ్ నిజమైన భక్తుడు, మేమంతా ఉత్తుత్తి భక్తులు. ఎంత కొడితే ఏమైపోయింది? పూజ అయిపోయిందా? సూర్య భగవాన్ కి జై. సూర్య భగవాన్ కి హార తీసుకురా. జై 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 జై. భగవాన్ ఎవరు? సూర్య భగవాన్ అంటే సూర్యుడు, సన్. దండం పెట్టుకుంటారు. భగవాన్ సన్నది. సూర్య భగవాన్ సన్న అంగో బయట ఉంది స్కైలో. భగవాన్ కి జై. గుడ్ జాబ్. అంటే సన్లే, మీరా అంటే సన్. సబ్స్క్రైబ్.